ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి నవంబరు నెల మొదటి వారంలో మట్టిని పట్టుకున్న బంగారమే. ఈ 4 శుభవార్తలను మీరు తప్పకుండా వింటారు. 100% జరగబోయేది ఇదే. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? నవంబరు నెల మొదటి వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను మీరు అధిగమిస్తారు. మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కీలకమైన విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. దుర్గా స్తోత్రం చదివితే మీకు అంతా కూడా బాగుంటుంది. గ్రహబలం అనేది చాలా బాగుంటుంది. అనుకూలమైన సమయం కనిపిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు వస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. స్నేహితుల సహాయం మీకు లభిస్తుంది. భూలాభం లేదా గృహ సంబంధిత కార్యక్రమాల్లో పురోగతి అనేది ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే జపం మీకు మంగళకరమైన ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. మీ ప్రేమ జీవితము బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మరొక వైపు కేతువు 4వ స్థానంలోను, శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉంటే మేలు. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడతాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు. మీరు విదేశాల నుండి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార పరంగా కూడా ఈ రంగంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుండి కూడా ఈ రాశి వారికి శనిదేవుడు కర్మస్థానంలో ఉండే సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీ యొక్క వ్యాపారం పుంజుకుంటుంది. మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఈ రాశి వారి జీవితంలో కనిపిస్తూ ఉంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విద్యారంగంలో కూడా అనుకూలత అనేది ఉంటుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా గలవారిగా ఉంటారు. అందువలన వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ 2025 చాలా చక్కటి వాతావరణం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. గురుగ్రహ అనుగ్రహంతో కష్టానికి తగిన ఫలితాలు కూడా లభిస్తాయి. ఆకస్మిక లాభాలు కూడా సంభవించవచ్చు. అయితే ఈ ఏడాది సంబంధాలు మరింతగా బలపడతాయి మరియు సంతోషంగా కూడా ఉంటాయి. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుందండి. లాభస్థానంలో శని సంచారం వల్ల ఆదాయము పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది. గురుడు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. బుధుడు డబ్బు ఆదా చేయడంలో సహాయపడతాడు. ఉన్నత వ్యాపారాల్లో ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి అనేది ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రేమ జీవితం మరింత బలపడుతుంది మరియు సంతోషంగా ఉంటుంది.
సంబంధాల్లో స్థిరత్వం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి, విచారంతో కూడినటువంటి మిశ్రమ అనుభవాలైతే ఉండవచ్చు, కానీ సానుకూల ప్రభావాలనేవి ఉంటాయి. పెద్ద ప్రాజెక్టుల్లో పెట్టుబడి ముందుగా నిపుణుల యొక్క సలహాలు తీసుకోవాలి. విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించినటువంటి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా వీరు ఎప్పటికీ కూడా సహనము కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వీరు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యంలో అయినా సరే వీరు సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని మీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అయితే అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే వీరు చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి వీరికి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష గలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులు ప్రేమిస్తారో ఆ స్థాయిలోనే వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే వీరికి చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.